Hello everyone, this is Hemastri, working as Geology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic Structure and Life History of Headmania in Unit 1, paper title Animal Diversity, Biology of Chordates. So let's start the topic. First one, classification. Phylum Chordata, subphylum Urochordata, class Acidiaceae, subclass Pleurogona, order Stolidobranchia, genus Headmania. So next about Headmania. ఫౌండ్ ఇన్ షాలో నేచర్. సో ఎక్కువగా ఈ హెడ్మేనియా అనేది మనకి షాలో నేచర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. కామన్లీ కాల్డ్ సీ స్క్విడ్. సో కామన్గా హెడ్మేనియాని ఏమని పిలుస్తారంటే సీ స్క్విడ్ అని పిలుస్తూ ఉంటారు. హెర్మాప్రొడైట్ యానిమల్. సో హెడ్మేనియా ఈజ్ ఏ హెర్మాప్రొడైట్ యానిమల్, అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ రెండు కూడా ఒకే ఆర్గానిజంలో ఉంటాయన్నమాట. సో దాన్ని హెర్మాప్రొడైట్ యానిమల్ అని అంటారు. ఫెర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. సో ఈ హెడ్మేనియాలో వచ్చేసి ఫెర్టిలైజేషన్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. basal attached part of it is called root. సో basal part ఏదైతే ఉందో అది ఒక స్టోన్ లాంటిది, రాళ్ళ లాంటి రాక్స్ కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో అలా అటాచ్ అయ్యే పార్ట్ ని ఏమంటారంటే ఫుట్ అని అంటారు. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. సో దీంట్లో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ని మనము చూస్తామన్నమాట. సైజ్ ఈజ్ అబౌట్ 9.5 సెంటీమీటర్స్ లాంగ్, 7 సెంటీమీటర్స్ బ్రాడ్ అండ్ 4 సెంటీమీటర్స్ థిక్. సో ఈ హెడ్మేనియా సైజ్ చూసుకున్నట్లయితే మనము 9.5 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుందన్నమాట. బ్రాడ్ అయితే కనుక మనం మెజర్ చేసుకున్నట్లయితే 7 సెంటీమీటర్స్ ఉంటుంది. 4 సెంటీమీటర్స్ థిక్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో పింకిష్ ఇన్ కలర్. సో హెడ్మేనియా జనరల్ గా మనకి పింకిష్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. So introduction. Habitat. Inhabits rocky beds in coastal waters of Indian seas. సో ఎక్కువగా ఈ హెడ్మేనియా అనేది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఇండియన్ రాక్స్ ఉంటాయి కదా, రాకీ బెడ్స్, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా సముద్రం దగ్గర. సో ఆ రాళ్ళు కోస్టల్ వాటర్స్ లో మనకి ఎక్కువగా కనిపిస్తుండదు అనమాట. ఆ రాళ్ళ మీద అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మనం హెడ్మేనియాని మనం పిక్చర్ లో కనుక చూడొచ్చు అనమాట. సెడెంటరీ ఎసిడియన్. సో ఇది ఒక సెడెంటరీ ఎసిడియన్ అనమాట. సో సెడెంటరీ అంటే నిశ్చలంగా, అంటే కదలకుండా అలాగా ఆ రాక్స్ కి అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. పర్స్ లైక్ బాడీ, పింకిష్ విత్ రెడ్ ప్యాచెస్. సో దీని బాడీ వచ్చేసి పర్స్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది దీని బాడీ మీద పింకిష్ కలర్ లో రెడ్ ప్యాచెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫుడ్ సిఫాన్స్, బ్రాంకియల్ అండ్ ఏట్రియల్ సిఫాన్స్. సో దీనికి 2 ఫుడ్ సిఫాన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్రాంకియల్ అపెర్చర్ ఒకటి, ఏట్రియల్ అపెర్చర్ ఒకటి. సో వీటి కింద కనిపిస్తుందా బ్రాంకియల్ సిఫాను, ఏట్రియల్ సిఫాను. సో ఇక్కడ ఫుడ్ సిఫాన్స్ అంటే 2 సిఫాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బ్రాంకియల్ అపెర్చర్ కింద బ్రాంకియల్ సిఫాన్ ఉంటుంది, ఏట్రియల్ అపెర్చర్ కింద ఏట్రియల్ సిఫాన్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. టెస్ట్ ఈజ్ థిక్, లెదరీ, ట్రాన్స్లూసెంట్ కవరింగ్ అరౌండ్ ద బాడీ. సో టెస్ట్ అంటే ఇక్కడ స్కిన్ లాగా వస్తుంది అనమాట. ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇగో టెస్ట్, ఇదనమాట టెస్ట్. సో టెస్ట్ వచ్చేసి థిక్గా ఉంటుంది, లెదర్గా ఉంటుంది. లెదరీ అంటే మందంగా ఉంటుంది అనమాట. ట్రాన్స్లూసెంట్ అంటే ట్రాన్స్పరెంట్గా, ఇంకా కవరింగ్ అరౌండ్ ద బాడీ. సో ఈ బాడీ అంతా కూడా కవర్ చేస్తూ ట్రాన్స్లూసెంట్గా లెదరీగా ఉంటుందన్నమాట ఈ టెస్ట్ వచ్చేసి. సో స్పిక్యూల్స్, మైక్రోస్క్లరీస్, మెగాస్క్లరీస్. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్పిక్యూల్స్ అనేవి మనకి కనిపిస్తాయి అనమాట. సో ఏంటవి? మైక్రోస్క్లరీస్, మెగాస్క్లరీస్. సో ఇక్కడ మనం స్పిక్యూల్స్ని చూడొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మెగాస్క్లరీస్ ఇవి కనిపిస్తున్నాయి కదా, మెగాస్క్లరీస్ ఇవి అనమాట. సో ఇవి మైక్రోస్క్లరీస్ అనమాట. సో ఇక్కడ చిన్నగా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మైక్రోస్క్లరీస్, ఇవి వచ్చేసి మెగాస్క్లరీస్. సో ఇక్కడ మనం ఫస్ట్ పిక్చర్లో హెడ్మేనియా మీద స్పిక్యూల్స్ అనేవి చూడొచ్చు. ఓకేనా? టెస్ట్ మీద, టెస్ట్ అంటే మనం చూసుకున్నాం కదా. సో ఇక్కడ టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ మీద కనిపించే స్పిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. సో ఇది ఆ టెస్ట్ ఇలా ఉంటుంది. దీని మీద మెగాస్క్లరీస్ ఉంటాయి, ఇక్కడ మైక్రోస్క్లరీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మ్యాట్రిక్స్ ఆర్ టెస్ట్, అంటే ఈ చివరిదంతా మ్యాట్రిక్స్ ఆర్ టెస్ట్ అంటారు. లోపల టెస్ట్ వెసికల్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ డాట్స్లో ఉన్నాయి కదా ఇవి. సో ఇవి గొట్టాలు కనిపిస్తున్నాయి కదా, సో వీటిని టెస్ట్ వెసికల్స్ అంటారు. ఓకేనా? సో ఇవి వాస్కులర్ యాంప్యూల్లే అనమాట. సో ఇవి వచ్చేసి వాస్కులర్ యాంప్యూల్లేస్. సో సెకండ్ పిక్చర్లో చూసుకున్నట్లయితే ఈ హెడ్మేనియా టైప్స్ ఆఫ్ సెల్స్ ఫౌండ్ ఇన్ టెస్ట్, అంటే
టెస్ట్ మీద ఈ హెడ్మేనియాలో ఎటువంటి టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి మనకు కనిపిస్తాయి అనేది చెప్తున్నారు అనమాట. సో స్మాల్ ఇస్నోఫిల్స్ అనేవి ఉంటాయి, ఎమీబాయిడ్ సెల్స్ అనేవి ఉంటాయి, లార్జ్ ఇస్నోఫిల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, స్పెరికల్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, వాక్యులేటెడ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, ఇంకా స్మాల్ నెర్వ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, ఇంకా స్క్వేమస్ ఎపిథీలియల్ సెల్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. సో గ్రాన్యులర్ సెల్స్ కూడా నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ థర్డ్ పిక్చర్ మనం చూసుకున్నట్లయితే హెడ్మేనియా టైప్స్ ఆఫ్ స్పిక్యూల్స్. సో 2 types ఆఫ్ స్పిక్యూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ స్పిక్యూల్స్ ఎలా ఉన్నాయి, ఆ స్పిక్యూల్ టైప్ ఎలా ఉంది అనేది చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇవి స్పిక్యూల్స్ అనమాట. ఈ స్పిక్యూల్స్ మీద రింగ్స్ ఆఫ్ స్పైన్స్ అనేవి ప్రజెంట్ అంటే కనిపిస్తున్నాయి ఇక్కడ రింగ్స్ అనేవి. సో స్పెరికల్ స్వెల్లింగ్, ఒకవేళ ఇది స్వెల్ అయితే కనుక సో ఇలా ఎలా స్వెల్ అవుతుంది ఇక్కడ. సో ఓకేనా, ఈ స్పిక్యూల్ స్వెల్ అయితే ఇలా ఉంటుంది అనమాట, స్పెరికల్ స్వెల్లింగ్ అని అంటారు దీన్ని. సో ఇక్కడ చూస్తే పిప్పెట్ షేప్డ్ మెగాస్క్లరీస్. సో ఇది వచ్చేసి పిప్పెట్లా ఉంది కదా, సో పిప్పెట్ షేప్డ్ మెగాస్క్లరీస్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ సెకండ్ బి పిక్చర్లో చూసుకున్నట్టయితే స్పిండిల్ షేప్డ్ మెగాస్క్లరీస్ అనేవి ఇలా ఉంటాయి, ఇలా స్పిండిల్ లాగా ఉంటాయి అనమాట, స్పిండిల్ షేప్డ్ మెగాస్క్లరీస్. సో దీని మీద రింగ్స్ ఆఫ్ స్పైన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, నెంబర్ ఆఫ్ రింగ్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి కదా ఇది. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సి చూసుకున్నట్లయితే మైక్రోస్క్లరీస్. సో మైక్రోస్క్లరీస్ అనేవి ఇలా ఉంటాయి అనమాట చిన్నగా. సో దీని మీద కూడా రింగ్స్ ఆఫ్ స్పైన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. పైన వచ్చేసి ఒక నాబ్ లైక్ హెడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, నాబ్ లైక్ హెడ్ అనేది ఈ మైక్రోస్క్లరీస్ లో కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే బాడీ వాల్, ఆల్సో కాల్డ్ మ్యాంటిల్. సో బాడీ వాల్ నే మ్యాంటిల్ అని కూడా పిలుస్తారు. సెక్రేట్స్ టెస్ట్ అండ్ అటాచ్డ్ టు ఇట్ అట్ ఏట్రియల్ అండ్ బ్రాంకియల్ అపర్చర్స్. సో ఇది ఈ బాడీ వాల్ వచ్చేసి టెస్ట్ ని సెక్రేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎక్కడ అటాచ్ అయి ఉంటుంది, ఏట్రియల్ అండ్ బ్రాంకియల్ అపర్చర్స్ కి అటాచ్ అయి ఉంటుంది. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా ఏట్రియల్ అపర్చర్, బ్రాంకియల్ అపర్చర్ అని. సో ఇవన్నమాట, ఓకేనా. 3 layers. సో ఈ బాడీ వాల్ 3 layers అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఏంటవి, అవుటర్ ఎపిడర్మిస్, మీసెన్కైమ్, ఇన్నర్ ఎపిడర్మిస్ అని 3 layers అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. సీలోమ్ ఈస్ అబ్సెంట్. పెరికార్డియల్ క్యావిటీ అరౌండ్ ద హార్ట్ రిప్రజెంట్స్ ద సీలోమ్. సో దీంట్లో ఏంటంటే సీలోమ్ అనేది అబ్సెంట్ అయి ఉంటుంది అనమాట. సో హార్ట్ చుట్టూతా ఉన్న పెరికార్డియల్ క్యావిటీ అనేది సీలోమ్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. Atrium is the spacious ectoderm lined cavity enclosed by the mantle. సో ఇక్కడ ఏట్రియం అనేది ఒక క్యావిటీ లాగా ఉంటుంది అనమాట. సో అది స్పేషియస్ ఎక్టోడమ్ లైన్డ్ క్యావిటీ అంటారు. సో అది మ్యాంటిల్తో ఎన్క్లోజ్ అయి ఉంటుంది ఏట్రియం అనేది. సో నెక్స్ట్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్. సో ఇక్కడ హెడ్మేనియాలో డైజెస్టివ్ సిస్టమ్ని మనం క్లియర్గా చూడొచ్చు అనమాట, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టంలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, డైజెషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎలిమెంటరీ కెనాల్. సో తర్వాత మౌత్, అంటే బ్రాంకియల్ అపర్చర్నే మౌత్ అని కూడా అంటారు. సో మనం బ్రాంకియల్ అపర్చర్, ఏట్రియల్ అపర్చర్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ నా బ్రాంకియల్ అపర్చర్నే మౌత్ అని చెప్తారు. సో దాని తర్వాత బకల్ క్యావిటీ. సో ఇటు వచ్చేస్తే బకల్ క్యావిటీ ఉంటుంది లోపల, ఇక్కడ నుంచి ఫారింగ్స్ అనమాట. సో కనిపిస్తుంది కదా ఫారింగ్స్. సో ఇది ఫారింగ్స్. తర్వాత స్టమక్ అనమాట, ఇది స్టమక్ రీజియన్. ఆ తర్వాత ఇంటెస్టైన్ నుంచి రెక్టమ్కి, రెక్టమ్ నుంచి యానస్కి అనమాట. సో ఫుడ్ అనేది ఫస్ట్ బ్రాంకియల్ అపర్చర్ నుంచి బకల్ క్యావిటీకి రీచ్ అవుతుంది. బకల్ క్యావిటీకి రీచ్ అయ్యి అక్కడ తర్వాత ఫారింగ్స్కి వెళ్తుంది. ఫారింగ్స్ నుంచి ఈసోఫాగస్ ద్వారా, సో ఇక్కడ కనిపిస్తుంది ఈసోఫాగస్. సో ఈ ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోంచి ఎంటర్ అయ్యి స్టమక్లోంచి ఇంటెస్టైన్ నుంచి అక్కడ ఇంటెస్టైన్ దగ్గర డైజెషన్ అనేది జరిగి, డైజెషన్ జరిగిన తర్వాత రెక్టమ్కి, అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా రెక్టమ్కి, ఆ రెక్టమ్ నుంచి యానస్కి, ఇలా యానస్ ద్వారా వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని బయటికి వచ్చేస్తాయి అనమాట, ఓకేనా. సో ఇది వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హెడ్మేనియా అనమాట. సో దీంట్లో డైజెస్టివ్ గ్లాండ్స్ ఏముంటాయి అంటే, సో ఈ లివర్ అనేది డైజెస్టివ్ గ్లాండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఏంటవి, అమైలేజ్, ప్రోటీయేజ్, లైపేస్ని ఈ లివర్ అనేది డైజెస్టివ్ గ్లాండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో నెక్స్ట్ పైలోరిక్ గ్లాండ్ కూడా డైజెస్టివ్ గ్లాండ్ అని చెప్తారు హెడ్మేనియాలో. సో ఈ పైలోరిక్ గ్లాండ్ కూడా డైజెస్టివ్ గ్లాండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ హెడ్మేనియా ఇస్ ఏ సీలియరీ ఆర్ ఫిల్టర్ ఫీడర్. సో ఈ హెడ్మేనియా వచ్చేసి ఫీడింగ్ని సీలియరీ మూమెంట్స్ ద్వారా లేదంటే ఫిల్టర్ ఫీడింగ్ పద్ధతి ద్వారా ఫుడ్ అనేది తీసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్. సో
రెస్పిరేటరీ సిస్టమ్, హెడ్మేనియాలో రెస్పిరేటరీ సిస్టమ్ కనుక మనం చూసుకున్నట్లయితే సో రెస్పిరేటరీ ఆర్గాన్స్గా ఏం యూజ్ అవుతాయి అనేది చూద్దాం. సో బ్రాంకియల్ సాక్ ఆర్ ఫారింగ్స్. సో బ్రాంకియల్ సాక్ ఆర్ ఫారింగ్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్గా ఈ హెడ్మేనియాలో వర్క్ చేస్తాయి అన్నమాట. ఫారింగ్స్ ఈజ్ పెర్ఫోరేటెడ్ బై న్యూమరస్ గిల్ స్లిట్స్ ఆర్ స్టిగ్మాటా. సో ఈ ఫారింగ్స్లో నెంబర్ ఆఫ్ గిల్ స్లిట్స్ ఆర్ స్టిగ్మాటా అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ త్రూ వాస్కులర్ ట్రాబిక్యులే. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే వాస్కులర్ ట్రాబిక్యులే ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి జరుగుతూ ఉంటుంది. ఇందులో టెస్ట్ యాక్ట్స్ యాజ్ అన్ యాక్సెసరీ రెస్పిరేటరీ సిస్టమ్. సో ఈ హెడ్మేనియాలో టెస్ట్ ఏంటంటే యాక్సెసరీ రెస్పిరేటరీ సిస్టమ్గా యాక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ బ్లడ్ సప్లై ఆఫ్ ఫారింజియల్ వాల్. సో డయాగ్రామాటిక్ వ్యూ అంటే ఫారింజియల్ వాల్ ద్వారా బ్లడ్ సప్లై ఎలా జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఒక డయాగ్రామాటిక్ వ్యూ అనేది మనకి ఇచ్చారనమాట. సో బ్లడ్ సప్లై జరిగే వ్యూ అనమాట. సో ఇవి వచ్చేసి లాంగిట్యూడినల్ వెజల్స్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలా లాంగిట్యూడినల్ వెజల్స్. సో ఇవి వచ్చేసి లాంగిట్యూడినల్ వెజల్స్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి స్టిగ్మాటా అంటారు. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ వెజల్స్. సో ఇవి వచ్చేసి అడ్డంగా ఉన్న వెజల్స్ని ట్రాన్స్ఫర్ వెజల్స్ అని అంటారు. సో ఇవి ఇంట్రా స్టిగ్మాటిక్ వెజల్స్. సో ఇవి ఇంట్రా స్టిగ్మాటా వెజల్స్ అంటే రెండు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి ఇంట్రా స్టిగ్మాటా వెజల్స్ అనమాట. సో నెక్స్ట్ ఇంటర్ స్టిగ్మాటిక్ వెజల్స్. ఇవి నిలువుగా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఇంటర్ స్టిగ్మాటిక్ వెజల్స్. సో నెక్స్ట్ ఇంటర్ లాంగిట్యూడినల్ వెజల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి ఇంటర్ లాంగిట్యూడినల్ వెజల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజల్స్ ద్వారా దీంట్లో బ్లడ్ సప్లై అనేది జరుగుతుందన్నమాట. సో బ్లడ్ వెజల్స్. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ 4 మెయిన్ బ్లడ్ వెజల్స్. సో హెడ్మేనియాలో 4 మెయిన్ బ్లడ్ వెజల్స్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉన్నాయి అన్నమాట. సో ఏంటవి వెంట్రల్ ఆర్టా ఒకటి, డార్సల్ ఆర్టా ఒకటి, బ్రాంకియో విజరల్ వెజల్ ఒకటి, కార్డియో విజరల్ వెజల్ ఒకటి. సో ఈ 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనేవి సర్క్యులేషన్కి ఈ హెడ్మేనియాలో బాగా యూజ్ అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇది వచ్చేసి వెంట్రల్ ఆర్టా అని బ్రాంచెస్ అనమాట. దీంట్లో హెడ్మేనియాలో వెంట్రల్ ఆర్టా అండ్ ఇట్స్ బ్రాంచెస్ అనేవి మనం చూడొచ్చు. సో ఇక్కడ బ్రాంకియల్ అపర్చర్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఈ బ్రాంకియల్ అపర్చర్ ద్వారా ఇది వచ్చేసి ఫారింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఫారింగ్స్ అనమాట. సో ఇది వచ్చేసి ట్రాన్స్ఫర్ వెజల్స్. సో ఈ వెజల్స్ ద్వారా ఈ టైప్ ఆఫ్ వెజల్స్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది దీంట్లో జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి వెంట్రల్ ఆర్టా, ఇక్కడ వెంట్రల్ ఆర్టా అనమాట. సో టెస్ట్ వెజల్స్. సో దీంట్లో టెస్ట్ వెజల్స్ అనమాట. వెంట్రల్ టెస్ట్ వెజల్ వచ్చేసి ఇది వెంట్రల్ టెస్ట్ వెజల్ అనమాట. ఓకేనా ఇది వచ్చేసి వెంట్రల్ టెస్ట్ వెజల్. సో టెస్ట్ వెజల్ మెయిన్ టెస్ట్ వెజల్ వచ్చేసి ఇది. ఓకేనా సో ఈ వెజల్స్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈ హెడ్మేనియాలో మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. హార్ట్ లైస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ ట్యూబ్ కాల్డ్ పెరికార్డియం. సో ఈ హార్ట్ వచ్చేసి ఒక ట్యూబ్ లాంటి దాంట్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. దాన్నే పెరికార్డియం అని అంటారు. ఇట్ లైస్ ఎంబెడెడ్ ఇన్ ద మ్యాంటిల్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ బిలో ద రైట్ గొనాడ్. సో ఈ పెరికార్డియం ఎక్కడ ఎంబెడెడ్ అయి ఉంటుంది అంటే మ్యాంటిల్లో ఎంబెడెడ్ అయి ఉంటుంది. సో అది ఎక్కడ ఉంటుంది బాడీకి రైట్ సైడ్లో రైట్ గొనాడ్కి కింద బిలో రీజియన్లో ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. పెరికార్డియం ఈజ్ ఫిల్డ్ విత్ పెరికార్డియల్ ఫ్లూయిడ్. సో పెరికార్డియం అనేది పెరికార్డియల్ ఫ్లూయిడ్ తో ఫిల్ అయ్యి ఉంటుంది. హార్ట్ ఈజ్ కాంట్రాక్టైల్, హ్యాస్ నో వాల్స్. సో దీంట్లో ఏంటంటే కాంట్రాక్టైల్ హార్ట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దీనికి ఎటువంటి వాల్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉండవు. పియర్ షేప్డ్ బాడీ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద హార్ట్. సో ఈ హెడ్మేనియా యొక్క పియర్ షేప్డ్ బాడీ అనేది సో హార్ట్ నుంచి బ్లడ్ బయటికి లోపలికి వచ్చే ఫ్లోని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ రూట్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఇక్కడ మనకి ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారనమాట. హెడ్మేనియాలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా వెళ్తుంది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది ఒక రూట్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే బ్లడ్ అనేది ఫస్ట్ వెంట్రల్ ఆర్టా నుంచి హార్ట్కి వెళ్తుంది. హార్ట్ నుంచి కార్డియో విజరల్ వెజల్స్కి వెళ్తుంది. అక్కడి నుంచి గోనాడ్స్కి, డైజెస్టివ్ ట్రాక్కి అండ్ టెస్ట్కి వెళ్తుంది. అక్కడి నుంచి బ్రాంకియో విజరల్ వెజల్కి వెళ్తుంది.
అక్కడ నుంచి డార్సల్ ఆర్టాకి వెళ్తుంది. ఈ డార్సల్ ఆర్టా నుంచి మళ్ళీ ట్రాన్స్వర్స్ బ్రాంకియల్ వెజల్స్కి, అక్కడి నుంచి బ్రాంకియల్ శాక్కి టెస్ట్కి వెళ్తుంది. ఆ తర్వాత ట్రాన్స్వర్స్ బ్రాంకియల్ వెజల్కి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ వెంట్రల్ ఆర్టాకి రీచ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ డార్సల్ ఆర్టా నుంచి ఇటు సైడ్ చూసుకుంటే ట్రాన్స్వర్స్ బ్రాంకియల్ వెజల్స్కి రీచ్ అవుతుంది. అక్కడి నుంచి బ్రాంకియల్ శాక్కి టెస్ట్కి రీచ్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్వర్స్ బ్రాంకియల్ వెజల్స్కి రీచ్ అవుతుంది. సో మళ్ళీ అక్కడి నుంచి ఫైనల్గా వెంట్రల్ ఆర్టాకి వస్తుంది. సో ఈ బ్లడ్ అంతా ఇలా మొత్తం బాడీ అంతా కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనం స్టార్టింగ్లో చూసుకున్నాం కదా బ్రాంకియల్ అపర్చరు, ఏట్రియల్ అపర్చరు. సో ఇటు సైడ్ వచ్చేసి బ్రాంకియల్ అపర్చర్ ప్రజెంట్ అయి ఉంటుంది, ఇటువైపు వచ్చేసి ఏట్రియల్ అపర్చర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇలా బ్లడ్ వచ్చేసి ఇలా సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ ఇలా రివర్స్ సర్క్యులేషన్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ యొక్క రూట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా పిక్చర్లో ఇచ్చారు. సో నెక్స్ట్ బ్లడ్ కార్పల్ సెల్స్. సో బ్లడ్ హ్యాస్ 8 కార్పల్ సెల్స్. సో ఈ హెడ్మేనియాలో బ్లడ్లో 8 కార్పల్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఈ 8 కార్పల్ సెల్స్ ఏంటనే చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సిగ్నెట్ సెల్స్, ఆరెంజ్ సెల్స్, గ్రీన్ ఆర్ మార్యులా సెల్స్, కంపార్ట్మెంట్ సెల్స్, ఇస్నోఫిలస్ సెల్స్, లింఫోసైట్స్, మ్యాక్రోఫేజెస్, నెఫ్రోసైట్స్ అనమాట. సో ఇక్కడ అవి ఎలా ఉంటాయి అనేది మనకి డయాగ్రమాటిక్ వ్యూస్లో కూడా చూపించారు. సో ఫస్ట్ సిగ్నెట్ సెల్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. లోపల వ్యాక్యూల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, పైన వచ్చేసి ఇదంతా సైటోప్లాజం అనమాట. సిగ్నెట్ సెల్స్ అనేవి ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ ఆరెంజ్ సెల్స్. సో ఆరెంజ్ సెల్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. సో పైన సైటోప్లాజం అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ గ్రీన్ సెల్స్ ఆర్ మార్యులా సెల్స్ అని చెప్పుకుంటామని చెప్పాం కదా. సో గ్రీన్ ఆర్ మార్యులా సెల్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. సో ఇక్కడ సైటోప్లాజం అనేది ఉంటుంది, వాక్యూల్స్ అనేవి దీంట్లో చిన్న చిన్న వాక్యూల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ కంపార్ట్మెంట్ సెల్స్ అన్నారు కదా. సో ఇవి కంపార్ట్మెంట్ సెల్స్ అనమాట. సో చిన్న చిన్న వాక్యూల్స్ ప్రెసెంట్ అయినాయి కదా, కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి కాబట్టి దీన్ని కంపార్ట్మెంట్ సెల్స్ అని అంటారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇస్నోఫిలస్ సెల్స్. సో ఇస్నోఫిలస్ సెల్స్ అనేవి ఇలా ఉంటాయి. సో దీంట్లో న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో సైటోప్లాజం ఉంటుంది దీంట్లో. సో నెక్స్ట్ లింఫోసైట్స్. సో ఇవి లింఫోసైట్ అనమాట. సో దీంట్లో కూడా న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, సైటోప్లాజము ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్రోఫేజెస్. సో మ్యాక్రోఫేజెస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో దీంట్లో సూడోపోడియం అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో మనకు తెలుసు కదా సూడోపోడియం అమీబాలో ఉంటుంది కదా సూడోపోడియం. సో అలా ఉంటుంది ఇక్కడ అనమాట. సో దీంట్లో సైటోప్లాజము, న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి మ్యాక్రోఫేజ్ అనమాట. సో 8 టైప్స్ ఆఫ్ కార్పల్ సెల్స్ అనేవి, అంటే 8 కార్పల్ సెల్స్ ఉంటాయి దీంట్లో. ఈ బ్లడ్లో 8 కార్పల్ సెల్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనకి క్లియర్ పిక్చర్స్ అనేవి చూపించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి నర్వస్ సిస్టమ్. సో దీంట్లో హెడ్మేనియాలో నర్వస్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇది వచ్చేసి నర్వస్ సిస్టమ్ పిక్చర్ అనమాట. ఓకేనా. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే నర్వ్ గ్యాంగ్లియాన్ ఆర్ బ్రెయిన్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర నర్వ్ గ్యాంగ్లియాన్ ఆర్ బ్రెయిన్. సో దీంట్లో ఏముంటాయి నర్వ్ సెల్స్, నర్వ్ ఫైబర్స్ సరౌండెడ్ బై లార్జ్ గ్యాంగ్లియాన్ సెల్స్. సో ఈ నర్వ్ ఫైబర్స్ అనేవి గ్యాంగ్లియాన్ సెల్స్ ద్వారా సరౌండ్ చేయబడి ఉంటాయన్నమాట. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకి 3 యాంటీరియర్ అండ్ 2 పోస్టీరియర్ నర్వ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో 3 యాంటీరియర్ నర్వ్స్ 1, 2, 3 యాంటీరియర్ నర్వ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, 2 పోస్టీరియర్ నర్వ్స్. సో 1, 2. సో 2 పోస్టీరియర్ నర్వ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇది వచ్చేసి బ్రాంకియల్ అపర్చర్, ఇది వచ్చేసి ఏట్రియల్ అపర్చర్. ఓకేనా. సో నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్. సో మనం ఇక్కడ హెడ్మేనియాలో చూసుకున్నట్లయితే ట్యాంగో రిసెప్టార్స్, ఫోటో రిసెప్టార్స్, కీమో రిసెప్టార్స్, డార్సల్ ట్యూబర్క్యులర్ టెంటకిల్, రియో రిసెప్టార్స్, థర్మో రిసెప్టార్స్. సో ఇవన్నీ కూడా ఈ హెడ్మేనియాలో సెన్స్ ఆర్గాన్స్గా వర్క్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఇట్ ఈజ్ ఏ హెర్మాప్రోడైట్. సో మనం చెప్పుకున్నాం కదా హెడ్మేనియా ఈజ్ ఏ హెర్మాప్రోడైట్, అంటే మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ రెండు కూడా ఒకే ఆర్గనిజంలో ప్రెసెంట్ అయి ఉంటే దాన్ని హెర్మాప్రోడైట్ అని చెప్పుకుంటాము. సో ఇక్కడ హెడ్మేనియాలో గోనాడ్స్
సో ఇన్నర్ సైడ్ నుంచి ఎలా కనిపిస్తున్నాయి, లెఫ్ట్ గోనాడ్స్ ఇన్నర్ సైడ్ నుంచి ఎలా కనిపిస్తున్నాయి అనేది పిక్చర్లో మనకి ఇచ్చారు. సో ఇట్ ఈస్ ఏ హెర్మాఫ్రోడైట్ అని చెప్పుకున్నాం కదా. ఇట్ ఎగ్జిబిట్స్ ప్రోటోగిని, అంటే దిస్ ఎన్ష్యూర్స్ క్రాస్ ఫెర్టిలైజేషన్. సో క్రాస్ ఫెర్టిలైజేషన్ ఎగ్జిబిట్ చేస్తే దాన్ని ప్రోటోగిని అని అంటారు. సో గొనాడ్స్ వచ్చేసి లెఫ్ట్ గొనాడ్ లైస్ ఇన్ ద ఇంటెస్టినల్ లూప్ అండ్ రైట్ లైస్ అబోవ్ ద పెరికార్డియం. సో దీంట్లో లెఫ్ట్ గొనాడ్ అనేది ఇంటెస్టినల్ లూప్ దగ్గర ప్రెసెంట్ అయి ఉంటుంది. రైట్ గొనాడ్ వచ్చేసి పెరికార్డియం, అబోవ్ ద పెరికార్డియం అంటే పెరికార్డియం పైన ప్రెసెంట్ అయి ఉంటుంది. గొనాడ్స్ కన్సిస్ట్ ఆఫ్ 10 to 25 distinct lobes arranged in 2 rows with one median lobe at the proximal end. సో ఇక్కడ ఏంటంటే గొనాడ్స్ అనేవి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, 10 to 25 distinct lobes అనేవి ఒక 2 rows అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మీడియన్ లోబ్ ఎట్ ద ప్రాక్సిమల్ ఎండ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈచ్ లోబ్ ఈస్ బైసెక్షువల్ అండ్ హ్యాస్ అన్ అవుటర్ లార్జ్ బ్రిక్ కలర్డ్ టెస్టిక్యులర్ పార్ట్ అండ్ అన్ ఇన్నర్ స్మాల్ పింకిష్ ఒవేరియన్ పార్ట్. సో ప్రతి లోబ్లో కూడా బైసెక్షువల్ అండ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దీంట్లో అవుటర్ లార్జ్ బ్రిక్ కలర్ టెస్టిక్యులర్ పార్ట్, అంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, అవుటర్ లార్జ్ బ్రిక్ కలర్డ్ టెస్టిక్యులర్ పార్ట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో లోపల ఇన్నర్ స్మాల్ పింకిష్ ఒవేరియన్ పార్ట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో లోపల చిన్నగా ఒవేరియన్ పార్ట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో వీటిని గోనోడక్ట్స్ అని అంటారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ గ్యామెట్స్. సో మేల్ గ్యామెట్ని కనుక చూసుకుంటే సో ఇలా ఉంటుంది. సో స్పర్మ్ అనేది హెడ్, మిడిల్ పీస్, టైల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇది పాలిమార్ఫిజంని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. సో స్పర్మ్ వచ్చేసి దీంట్లో ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. సో హెడ్లో యాక్రోజోమో న్యూక్లియస్ ఉంటుంది కదా, సో దీన్ని హెడ్ పార్ట్ అని అంటారు. ఓకేనా. 16th వన్ గ్యామెట్స్ అంటే ఫీమేల్ గ్యామెట్ అనమాట. సో ఓవం, మైక్రోలిస్థల్, హోమోలిస్థల్. సో దీంట్లో చూసుకున్నట్లయితే మైక్రోలిసిథల్ అండ్ హోమోలిసిథల్ ఓమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో మైక్రోలిస్థల్ అంటే ఏంటంటే యోగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉండి సైటోప్లాజం కనుక ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని మైక్రోలిసిథల్ అని అంటారు. హోమోలిసిథల్ అంటే ఏంటంటే సైటోప్లాజంలో యోగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అనీవెన్గా ఉన్నట్లయితే దాన్ని హోమోలిసిథల్ అంటారు. సో ఇప్పుడు ఈ హెడ్మెనియాలో మైక్రోలిసిథల్ ఓమ్స్, హోమోలిసిథల్ ఓమ్స్ 2 టైప్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. సో నెక్స్ట్ లార్జ్ ఎక్సెంట్రిక్ న్యూక్లియోలస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఎక్సెంట్రిక్ అంటే అసాధారణమైన అని అర్థం వస్తుంది. సో దీంట్లో అసాధారణమైన న్యూక్లియోలస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో కనిపిస్తుందా న్యూక్లియోలస్ అనమాట. సో నెక్స్ట్ వైటలైన్ మెంబ్రెయిన్. సో దీంట్లో వైటలైన్ మెంబ్రెయిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, ఇది వైటలైన్ మెంబ్రెయిన్ అనమాట. సో వైటలైన్ మెంబ్రెయిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ కొరియానిక్ మెంబ్రెయిన్స్ ఆర్ ప్రెసెంట్. సో కొరియానిక్ మెంబ్రెయిన్స్, అవుటర్ కొరియాను, ఇన్నర్ కొరియాను. సో కొరియానిక్ మెంబ్రెయిన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఫాలికల్ సెల్స్ ఆర్ ప్రెసెంట్. సో ఫాలికల్ సెల్స్ కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇన్నర్ ఫాలికల్ సెల్స్, అవుటర్ ఫాలికల్ సెల్స్. సో ఇక్కడ మనం హెడ్మేనియా మెచ్యూర్ ఓవమ్ స్ట్రక్చర్ అనేది చూడొచ్చు. సో న్యూక్లియస్, సో ఫాలికల్ సెల్స్, అవుటర్ ఫాలికల్ సెల్స్, ఇన్నర్ ఫాలికల్ సెల్స్. నెక్స్ట్ ఇంకా వైటలైన్ మెంబ్రెయిన్. సో యోక్ పార్ట్ ఇదంతా ఓకేనా. యోక్ పార్ట్, అవుటర్ కొరియాను, ఇన్నర్ కొరియాను అంటే కొరియానిక్ మెంబ్రెయిన్స్. నెక్స్ట్ ప్రీ వైటలైన్ ఫ్లూయిడ్ కూడా, అంటే వైటలైన్ మెంబ్రెయిన్లో ప్రీ వైటలైన్ ఫ్లూయిడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఈ ప్రీ వైటలైన్ ఫ్లూయిడ్, సో ఇదంతా కూడా మనం పిక్చర్లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్. ఫెర్టిలైజేషన్ ఈస్ ఎక్స్టర్నల్. సో దీంట్లో వచ్చేసి హెడ్మేనియాలో ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో పోస్ట్ గ్యాస్ట్రులర్ డెవలప్మెంట్ గివ్స్ రైజ్ టు ఏ ఫ్రీ స్విమ్మింగ్ టాడ్పోల్ లార్వా. సో పోస్ట్ గ్యాస్ట్రల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఫ్రీ స్విమ్మింగ్ టాడ్పోల్ లార్వా అనేది కనిపిస్తుంది. సో టాడ్పోల్ లార్వా హ్యాస్ ఎ టైల్ విత్ ఎ వాక్యులేటెడ్ నోటోకార్డ్, హాలో నెర్వ్ కార్డ్. సో ఇక్కడ టాడ్పోల్ లార్వాకి టైల్ ఉంటుంది. సో ఆ టైల్కి ఏముంటుందని చెప్తున్నారు, వ్యాక్యులేటెడ్ నోటోకార్డ్, హాలో నర్వ్ కార్డ్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయని చెప్తున్నారు. ట్రంక్ హ్యాస్ ఏ మిడ్ డార్సల్ కంటిన్యూషన్ ఆఫ్ ద నర్వ్ కార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రెయిన్. సో ట్రంక్కి ఏంటంటే నెర్వ్ కార్డ్ అనేది ప్రెసెంట్ ఉంటుంది. సో ఈ నెర్వ్ కార్డ్ దగ్గర మిడ్ డార్సల్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది. సో అది మనకి బ్రెయిన్ ఫామ్లో కనిపిస్తుంది. అండర్గోస్ రెట్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ టు బికమ్ అడల్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే
ఈ టాడ్పోల్ లార్వా అనేది అడల్ట్ స్టేజ్కి వెళ్ళడానికి రెట్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ని చేసుకుంటుంది అని చెప్తున్నారు. సో ఆ ప్రాసెస్ ద్వారా, అంటే రెట్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ ప్రాసెస్ ద్వారా ఈ లార్వల్ స్టేజ్ అనేది అడల్ట్కి వెళ్తుంది. In many animals, during their development occurs a larval stage and it metamorphoses into young one. సో చాలా యానిమల్స్లో ఏంటంటే దాని డెవలప్మెంట్ స్టేజ్లో నెంబర్ ఆఫ్ లార్వల్ స్టేజెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. సో అలా ఎగ్జిబిట్ చేయడం ద్వారా అది యంగ్ వన్గా మెటమార్ఫోసిస్ అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాగ్, ద టాడ్పోల్ ఈస్ ద లార్వా స్టేజ్ విచ్ మెటమార్ఫోసిస్ ఇంటూ ఫ్రాగ్. సో ఫ్రాగ్లో అయితే కనుక దాని లార్వల్ స్టేజ్ని టాడ్పోల్ అనేసి అంటారు. సో ఆ టాడ్పోల్ మెటమార్ఫోసిస్ అంటే రూపాంతరం చెంది యంగ్ ఫ్రాగ్గా మారుతుంది. An adult frog is much more advanced than the fish-like tadpole larva. సో మెటమార్ఫోసిస్ అయిన యంగ్ ఫ్రాగ్ ఏదైతే రూపాంతరం చెందిందో, యంగ్గా డెవలప్ అయిందో ఆ ఫ్రాగ్ వచ్చేసి టాడ్పోల్ లార్వా కన్నా కూడా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అంటే టాడ్పోల్ లార్వా వచ్చేసి ఫిష్ లాగా కనిపిస్తుంది మనకి టాడ్పోల్ స్టేజ్లో, ఎందుకంటే దానికి టైల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి. సో అడల్ట్ స్టేజ్లో ఉన్న ఫ్రాగు టాడ్పోల్ లార్వా కన్నా కూడా బాగా అడ్వాన్స్డ్గా ఉంటుందని చెప్తున్నారు. So the metamorphosis of the frog's tadpole is the same progressive metamorphosis, whereas that of an ascidian tadpole is a retrogressive metamorphosis. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫ్రాగ్లో టాడ్పోల్ లార్వా ప్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ చెందితే ఎసిడియన్ టాడ్పోల్ ఏంటంటే రెట్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ చెందుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఫ్రాగ్ ఏంటంటే నార్మల్ స్టేజ్ నుంచి ప్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్, దట్ మీన్స్ బాగా అభివృద్ధి చెందిన యంగ్ వన్గా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ ఎసిడియన్ టాడ్పోల్లో ఏం జరుగుతుందంటే అడ్వాన్స్డ్ స్టేజ్ నుంచి రెట్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ అంటే నార్మల్ స్టేజ్కి అడల్ట్గా రూపాంతరం చెందుతుందన్నమాట. ఇన్ అసిడియన్ an advanced larva changes into a Eurochordate like degenerate fixed and sluggish adult. సో ఎసిడియాలో ఏంటంటే అడ్వాన్స్డ్ లార్వా కాస్త ఎలా చేంజ్ అవుతుందంటే యూరోకార్డేట్లో చేంజ్ అవుతుంది. అంటే కొన్ని పార్ట్స్ అనేవి డీజనరేట్ అయిపోయి స్లగ్గిష్ అడల్ట్గా అది డెవలప్ అయ్యి అలా ఫిక్స్ అవుతుంది అనమాట. In the life history of Ascidian, 3 stages are prominent. So Ascidian life history లో 3 stages అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. So they are fertilized ovum develops into a free swimming larval stage. Second one, tadpole larval stage. Third one, retrogressive metamorphosis of the tadpole larva. So ఇక్కడ ఏంటి 3 stages? ఫెర్టిలైజ్ అయిన ఓవము ఫ్రీ స్విమ్మింగ్ లార్వల్ స్టేజ్గా డెవలప్ అవుతుంది. ఆ తర్వాత టాడ్పోల్ లార్వల్ స్టేజెస్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత రెట్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ చెంది టాడ్పోల్ లార్వా అడల్ట్గా డెవలప్ అవుతుందన్నమాట. First one, fertilized ovum develops into a free swimming larva. The egg of Ascidian is small in size with little or no yolk. సో Ascidian ఎగ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ యోక్ ఉంటుంది, ఒకసారి ఏంటంటే అసలు యోక్ అనేది ఉండదు. సెగ్మెంటేషన్ ఈజ్ కంప్లీట్ అండ్ రిజల్ట్ ఇన్ ఏ స్పెరికల్ బ్లాస్టులా విత్ స్మాల్ సెగ్మెంటేషన్ క్యావిటీ. సో సెగ్మెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్పెరికల్ బ్లాస్టులా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే సెగ్మెంటేషన్ క్యావిటీ, ఒక చిన్న సెగ్మెంటేషన్ క్యావిటీ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దిస్ స్పెరికల్ బ్లాస్టులా ఫార్మ్స్ ఏ గ్యాస్టులా బై ఇన్వాజినేషన్. సో ఈ స్పెరికల్ బ్లాస్టులాలో ఇన్వాజినేషన్స్ అనేవి జరగటం వల్ల ఇది గ్యాస్టులాని ఫార్మ్ చేస్తుంది. Overgrowth of gastrular lips results in the covering over of the dorsal nerve rudiment and the formation of ectodermal nerve canal open in front at the neuropore and communicating for some time with the archenteron. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే గ్యాస్ట్రులార్ లిప్స్ అనేవి గ్రోత్ కంప్లీట్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఏం కనిపిస్తుంది అంటే మనకి డార్సల్ నర్వ్ రుడిమెంట్ చుట్టూతా ఒక కవరింగ్ లాగా అది ఫామ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇది ఎక్టోడర్మల్ నెర్వ్ కెనాల్ ని ఫామ్ చేస్తుంది. సో ఆ ఎక్టోడర్మల్ నెర్వ్ కెనాల్ ఎటు ఓపెన్ అవుతుందంటే న్యూరోపోర్ కి ఫ్రంట్ సైడ్ కి ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత అదేంటంటే ఆర్కెంటరాన్ తో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది అనమాట కొంతకాలం వరకు. Internally, the endoderm of the archenteron gives rise to the notochord. సో ఇంటర్నల్ గా ఏంటంటే ఈ ఆర్కెంట్రాన్ యొక్క ఎండోడర్మ్ నోటోకార్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మీసోడర్మ్ స్ప్రెడ్స్ బిట్వీన్ ఎండోడర్మ్ అండ్ ద ఔటర్ ఎక్టోడర్మ్ ఫార్మ్ ద సైడ్ మజిల్స్ ఆఫ్ ద టెయిల్. సో ఇక్కడ ఏంటంటే
ఈ మీసోడర్మ్ అనేది ఎండోడర్మ్ అంటే ఆర్కెండ్రాన్కి ఔటర్ ఎక్టోడర్మ్కి మొత్తం అదంతా దాని దగ్గర స్ప్రెడ్ అయ్యి అది టెయిల్ యొక్క సైడ్ మజిల్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఏంటి ఇక్కడ ఈ మీసోడర్మ్ అనేది ఆర్కెంటిరాన్కి అంటే ఎండోడర్మ్కి ఎక్టోడర్మ్కి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి టెయిల్ యొక్క సైడ్ మజిల్స్ని అది ఫామ్ చేస్తుంది. ద న్యూరోపోర్ క్లోజెస్ అండ్ ద న్యూరల్ కెనాల్ బికమ్స్ ద స్పైనల్ కార్డ్. సో ఇక్కడ న్యూరోపోర్ అనేది అప్పుడు క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిన తర్వాత ఈ న్యూరల్ కెనాల్ అనేది స్పైనల్ కార్డ్గా డెవలప్ అవుతుంది. ద స్పైనల్ కార్డ్ ఎండ్స్ ఇన్ ఫ్రంట్ ఇంటూ ఏ బ్రెయిన్ వెసికల్ ఫ్రమ్ విచ్ ఏ బ్రెయిన్ అండ్ స్టాటోసిస్ట్ డెవలప్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ స్పైనల్ కార్డ్ ఎండ్స్ అనేవి బ్రెయిన్ వెసికల్స్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి అక్కడ ఎండ్ అయ్యి బ్రెయిన్ స్టాటోసిస్ట్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ టాడ్పోల్ లార్వల్ స్టేజ్. సో టాడ్పోల్ లార్వల్ స్టేజ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ద లార్వా హ్యాచెస్ అవుట్ 2 or 3 days ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. సో ఈ లార్వా అనేది ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత 2 నుంచి 3 రోజుల లోపల ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఇట్ రిజెంబల్స్ ఏ మినిట్ టాడ్పోల్, హెన్స్ ద ఫ్రీ స్విమ్మింగ్ లార్వా ఈజ్ నౌన్ యాజ్ టాడ్పోల్ లార్వా. సో ఈ లార్వల్ స్టేజే ఫ్రీ స్విమ్మింగ్ లార్వా అనమాట. సో దాన్నే టాడ్పోల్ లార్వా అని అంటారు. Tadpole larva stage. Tadpole larva consists of an oval trunk and a long laterally compressed tail. So tadpole larva ఏంటంటే ఒక ఓవల్గా షేప్లో ఉండే ట్రంక్, లాటరల్గా లాంగ్ లాటరల్లీ కంప్రెస్డ్ టైల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ద టైల్ ఈస్ ఫ్రింజ్డ్ విత్ ఏ కాడల్ ఫిన్ సపోర్టెడ్ బై నెంబర్ ఆఫ్ ఫిన్ రేస్. సో ఈ టైల్ యొక్క అంచు ఏదైతే ఉందో అది కాడల్ ఫిన్ దగ్గర ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫిన్ రేస్ ద్వారా సపోర్ట్ చేయబడి ఉంటుంది, అంటే సపోర్టెడ్గా ఉంటాయి అనమాట ఈ ఫిన్ రేస్ అన్నీ కూడా. ద టైల్ ఈస్ ట్రావెల్స్డ్ బై ఏ జిలాటినస్ నోటోకార్డ్. సో ఈ టైల్ అనేది జిలాటినస్ నోటోకార్డ్ని దాటి ఉంటుంది అనమాట. A branch of muscle fiber run on either side of the notochord. So నోటోకార్డ్కి రెండు వైపులా కూడా బ్రాంచ్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. ద నర్వ్ కార్డ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ద ట్రంక్ అండ్ లార్జెస్ టు ఫార్మ్ ద బ్రెయిన్ వెసికల్ విత్ ఐ అండ్ స్టాటోసిస్ట్. సో ట్రంక్ దగ్గర ఉన్న నర్వ్ కార్డ్ ఏదైతే ఉందో సో అది ఎన్లార్జ్ అయ్యి బ్రెయిన్ వెసికల్ని, ఐని ఇంకా స్టాటోసిస్ట్ని ఫామ్ చేస్తుంది అనమాట. A prolongation of these units with the ciliated diverticulum of the pharynx. సో ఈ యూనిట్స్ అన్ని ప్రొలాంగేషన్ జరగడం ద్వారా ఏమవుతుందంటే ఫారింగ్స్కి ఒక సీలియేటెడ్ డైవర్టిక్యులం అనేది ఫామ్ అవుతుంది, అంటే ఒక గొట్టం లాగా అనమాట. సో సీలియేటెడ్ డైవర్టిక్యులం అనేది ఫామ్ అవుతుంది. From the walls of this develop ganglion dorsally and neural gland ventrally. సో ఈ వాల్స్ నుంచి డార్సల్గా ఒక గ్యాంగ్లియాన్, వెంట్రల్గా న్యూరల్ గ్లాండ్ అనేవి ఈ వాల్స్ దగ్గర ఫామ్ అవుతాయి అనమాట. ద ఫారింగ్స్, ఇసోఫాగస్, స్టమక్ అండ్ ఇంటెస్టైన్ ఆర్ ప్రెసెంట్ వైల్ ద ఫారింగ్స్ ఓపెన్స్ టు అవుట్ సైడ్ బై ద మౌత్. సో ఫారింగ్స్, ఇసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి లార్వల్ స్టేజ్లో. సో ఈ ఫారింగ్స్ అనేది మౌత్ యొక్క అవుట్ సైడ్కి ఓపెన్ అయ్యి ఉంటుంది. ద ఫారింగ్స్ ఈజ్ పర్ఫొరేటెడ్ బై న్యూమరస్ స్టిగ్మాటా. సో ఇక్కడ ఫారింగ్స్ దగ్గర నెంబర్ ఆఫ్ స్టిగ్మాటా అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ద ఫారింగ్స్ ఈజ్ సరౌండెడ్ బై ద ఏట్రియల్ క్యావిటీ. సో ఈ ఫారింగ్స్ అనేది ఏట్రియల్ క్యావిటీ చుట్టూతా సరౌండ్ అయ్యి ఉంటుంది. ద ఫారింగ్స్ హ్యాస్ ఎండోస్టైల్ వెంట్రల్లీ. సో ఈ ఫారింగ్స్కి వెంట్రల్గా ఎండోస్టైల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ద హార్ట్ అండ్ పెరికార్డియల్ క్యావిటీ ఆర్ సీన్. సో ఇక్కడ ఈ లార్వల్ స్టేజ్లో హార్ట్, పెరికార్డియల్ క్యావిటీ అనేది మనకి కనిపిస్తాయి. ద లార్వా స్విమ్స్ ఓన్లీ అబౌట్ 3 hours and then the larva attaches itself by one or more of the 3 anterior glandular papillae to some object and commences the retrogressive metamorphosis which leads to the adult state. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ లార్వా అనేది ఒక 3 గంటల వరకు మాత్రమే బాగా స్విమ్ చేస్తూ ఉంటుంది. స్విమ్ చేసిన తర్వాత ఈ లార్వా అనేది దానంతటా అదే ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి వెళ్ళి అటాచ్ అవుతుంది అనమాట. సో 3 యాంటీరియర్ గ్లాండ్యులర్ పాపిల్లేస్ ఉన్నాయి కదా, సో వాటిని యూజ్ చేసుకొని అది ఒక ఆబ్జెక్ట్కి అటాచ్ అవుతుంది. సో అలా అటాచ్ అయిన తర్వాత ఏంటంటే రెట్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు అంటే ఈ లార్వల్ స్టేజ్ అడల్ట్గా
చేంజ్ అవడానికి రిట్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవడం కోసం ఇది వెళ్ళి ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి అటాచ్ అవుతుంది అనమాట. సో ద ఎసిడియన్ టాడ్పోల్ ఈస్ అన్క్వశ్చనబ్లీ ఏ ట్రూ కార్డేట్. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫీచర్స్ ద్వారా ఈ ఎసిడియన్ టాడ్పోల్ అనేది ఎటువంటి డౌట్ లేకుండా నిస్సందేహంగా ఒక ట్రూ కార్డేట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ retrogressive metamorphosis or fixation and degeneration into adult Ascidian. The tadpole larva gets attached vertically to the substratum by its adhesive papillae. సో ఈ tadpole larva వచ్చేసి ఏదైనా ఒక substratum కి అటాచ్ అవుతుందని చెప్పుకున్నాం కదా, వర్టికల్ గా అటాచ్ అవుతుంది. సో దాని యొక్క అడ్హెసివ్ పాపిల్లేని యూజ్ చేసుకొని అది ఏదైనా ఒక substratum కి వర్టికల్ గా అటాచ్ అవుతుంది. ఇట్ స్టాండ్స్ ఎరెక్ట్ విత్ ద టెయిల్ అప్వర్డ్. సో ఇది ఎరెక్ట్ గా స్టాండ్ అయ్యి టెయిల్ పైకి ఉంటుంది అనమాట, అంటే తిరగేసి ఉంటుంది అనమాట అలా అది. The tail of the tadpole larva, which at first vibrates rapidly, it withdrawn from the test and absorbed and partially lost. సో ఈ tadpole larva యొక్క టెయిల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఏమవుతుందంటే ర్యాపిడ్గా వైబ్రేట్ అవుతుంది. సో అలా వైబ్రేట్ అవడం వల్ల అది ఏమవుతుందంటే టెస్ట్ నుంచి అది విత్డ్రా అయిపోతుంది, లేదంటే కనుక అది అబ్జార్బ్ అయిపోతుంది, ఫాగోసైట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి, లేదంటే పార్షియల్గా లాస్ట్ అవుతుంది అనమాట అది. The notochord, nerve cord, muscles, etc. are withdrawn into the body where they break down and absorbed by phagocytes. సో ఇందులో నోటోకార్డు, నర్వ్ కార్డు, మజిల్స్ ఎట్సెట్రాస్ ఇవన్నీ కూడా బాడీ నుంచి విత్డ్రా అవుతాయి. సో ఏమవుతాయి అంటే ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యి ఫాగోసైట్స్ ద్వారా అబ్జార్బ్ చేసుకోబడతాయి అన్నమాట. ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ నర్వ్ కార్డ్ డిసపియర్స్. సో నర్వ్ కార్డుకి ఉన్న పోస్టీరియర్ పార్ట్ అనేది డిసపియర్ అయిపోతుంది అనమాట. In the trunk part, it becomes reduced to a small ganglion underneath which lies neural gland. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రంక్ పార్ట్ అనేది రెడ్యూస్ అయిపోయి ఒక స్మాల్ గ్యాంగ్లియాన్ లాగా అవుతుంది అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుందంటే న్యూరల్ గ్లాండ్ కింద present అయి ఉంటుంది. While the locomotory, nervous and sensory organs are thus disappearing, the alimentary canal and the reproductive organs are growing largely. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ లోకోమోటరీ, నర్వస్ అండ్ సెన్సరీ ఆర్గన్స్ అనేవి డిసపియర్ అయిపోతూ ఉంటాయి. ఎలిమెంటరీ కెనాల్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మాత్రం లార్జ్గా గ్రో అవుతూ ఉంటాయి. The pharynx increases in size and its wall become perforated by numerous gill slits. సో pharynx అనేది దాని సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. సో దాని వాల్ అనేది నెంబర్ ఆఫ్ గిల్ స్లిట్స్ ద్వారా పర్ఫొరేట్ అయ్యి ఉంటుంది. ద స్టమక్ అండ్ ఇంటెస్టైన్ ఆర్ డెవలప్డ్ యాజ్ అవుట్ గ్రోత్ from the back of the pharynx at its right side become longer and curved so that the end of the intestine acquires an opening on the left hand side. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టమక్, ఇంటెస్టైన్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. సో డెవలప్ అయ్యి అవి ఎక్కడ అవుట్గ్రోత్ చూపిస్తాయంటే ఫారింగ్స్ బ్యాక్ సైడ్ నుంచి దాని డెవలప్మెంట్ అనేది చూపిస్తాయి అనమాట. సో దాని రైట్ సైడ్కి వచ్చేసరికి అది లాంగర్గా అవుతుంది. లాంగర్గా అయ్యి అంటే బాగా పొడుగ్గా అయ్యి కర్వ్డ్గా ఉంటుంది, ఇలా వంపు తిరిగి ఉంటుంది అనమాట. సో అలా వంపు తిరిగి ఉండటం వల్ల ఇంటెస్టైన్ ఎండ్ పార్ట్కి, అంటే ఎండ్ ఆఫ్ ద ఇంటెస్టైన్ ఎండ్ పార్ట్కి వచ్చేసరికి అది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి అది ఒక ఓపెనింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. The adhering papillae have now disappeared. సో adhering papillae ఉన్నాయి కదా, సో అవి వచ్చేసి డిసపియర్ అయిపోతాయి. The region of the body between the point of fixation and the mouth increases rapidly so as to cause the body of Ascidian to rotate through 180 degrees and thus the mouth is carried to the opposite end from the area of the attachment. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ బాడీ రీజియన్ ఏదైతే అక్కడ అది ఒక పాయింట్కి ఫిక్స్ అయింది కదా, సో ఆ బాడీ రీజియన్ అంతేకాకుండా దాని మౌత్ కూడా బాగా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఇంక్రీజ్ అవటం వల్ల ఏంటంటే ఈ ఎసిడియన్ దాని బాడీని 180 degrees వరకు కూడా రొటేట్ చేయగలుగుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి అది ఏదైనా ఒక సబ్స్ట్రాటమ్కి అటాచ్ అయింది కదా, సో అలా అటాచ్ అయినప్పుడు ఈ ఎసిడియన్ మౌత్ అనేది ఆ అటాచ్మెంట్ ఏరియా నుంచి దాని ఆపోజిట్ సైడ్ వరకు కూడా రొటేట్ చేయగలుగుతుంది అనమాట.
గొనాడ్స్ డెవలప్ ఫ్రమ్ ద మీసోడమ్. సో దీంట్లో గొనాడ్స్ వచ్చేసి మీసోడమ్ నుంచి డెవలప్ అవుతాయి. Thus the active free swimming larva metamorphoses into an inactive adult, and thus all the characters indicative of the vertebrate affinity disappear. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్టివ్ ఫ్రీ స్విమ్మింగ్ లార్వా అంతా కూడా మెటమార్ఫోసిస్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి ఇన్యాక్టివ్ అడల్ట్గా మారుతుందన్నమాట. సో ఈ అన్ని క్యారెక్టర్స్ కూడా దేన్ని ఇండికేట్ చేస్తున్నాయంటే వర్టిబ్రేట్ ఎఫినిటీ డిసపియర్ని ఇండికేట్ చేస్తున్నాయి. ద హోల్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ లాస్ట్ ఫర్ ఎ డే ఆర్ 2. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి ఆ ఎసిడి లార్వాకి 1 రోజు లేదంటే 2 రోజులు టైం అనేది పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఫ్రీ స్విమ్మింగ్ లార్వా పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రీ స్విమ్మింగ్ లార్వా అన్నమాట. సో కాడల్ ఫిన్ ఇది. ఇక్కడ వచ్చేసి రెక్టమ్ కనిపిస్తుంది కదా, సో ఇది రెక్టమ్ అనమాట. ఇది వచ్చేసి నెర్వో కార్డు, ఎంత నెర్వో కార్డ్ అనమాట. ఇక్కడ ఏట్రియల్ క్యావిటీ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, ఇక్కడ ఏట్రియల్ క్యావిటీ. సో ఇది వచ్చేసి సెన్స్ వెసికల్ అనమాట. సో సెన్స్ తెలిసే సెన్స్ వెసికల్ ఇది. సో ఇక్కడ వచ్చేసి సీలియేటెడ్ డైవర్టిక్లమ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఆరల్ అపర్చర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎడ్హెసివ్ పాపిల్లే, అంటే ఒక సబ్స్ట్రాటన్కి అటాచ్ అవడానికి అది ఎడ్హెసివ్ పాపిల్లెస్ని యూజ్ చేసుకుంటుందని చెప్పుకున్నాం కదా. సో ఆ ఎడ్హెసివ్ పాపిల్లెస్ అనేవి ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇది వచ్చేసి ఎండోస్టైల్ అనమాట. స్టిగ్మాటా వచ్చేసి ఇది స్టిగ్మాటా. సో ఇక్కడ హార్ట్ ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి నోటోకార్డ్ అనమాట. సో ఇది కంప్లీట్గా ఫ్రీ స్విమ్మింగ్ లార్వా పిక్చర్. సో నెక్స్ట్ లార్వా రీసెంట్లీ ఫిక్స్డ్. సో అది చూద్దాం. సో టెయిల్ రీజియన్. సో ఇది రెక్టము, ఇది ఏట్రియల్ క్యావిటీ. సో నెర్వ్ గ్యాంగ్లియాన్, ఇది నెర్వ్ గ్యాంగ్లియాన్ ఓకేనా. సీలేటెడ్ డైవర్టిక్లమ్ ఇది. సో ఇక్కడ ఆరల్ అపర్చర్ ఇది, ఎండోస్టైల్ ఇది. సో ఇది వచ్చేసి స్టిగ్మాటా. సో హార్ట్ ఇది, నోటోకార్డ్ ఇది అనమాట. సో స్లోగా అన్ని డిసపియర్ అవుతామో అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకేనా. సో నెక్స్ట్ ఆల్డర్ ఫిక్స్డ్ స్టేజ్. సో అంటే స్టార్టింగ్లో అది ఎలా ఉంది అనేది అనమాట. అంటే మెటమార్ఫోసిస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్లో పిక్చర్ చూసాం కదా, సో అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఆరల్ అపర్చర్ అనేది ఇక్కడ ఉంటుంది, సీలియేటెడ్ డైవర్టిక్లమ్ అనేది ఇక్కడ ఉంటుంది, నెర్వ్ గ్యాంగ్లియాన్ ఇక్కడ ఉంటుంది, ఏట్రియల్ క్యావిటీ ఇది. ఇది వచ్చేసి రెక్టమ్, ఇది వచ్చేసి టెయిల్, ఇది వచ్చేసి స్టోలన్, ఇది వచ్చేసి హార్ట్, ఇది వచ్చేసి స్టిగ్మాటా, ఇది వచ్చేసి ఎండోస్టైల్ అనమాట. సో ఇది ఆల్డర్ ఫిక్స్డ్ స్టేజ్ అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఎక్స్క్రీషన్. ప్రైమరీలీ అమోనోటెలిక్. సో ఇది అమోనోటెలిక్ టైప్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ని మనకి ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. అమోనియా డిఫ్యూజెస్ అక్రాస్ ద ఫారింగ్స్ ఇన్ టు ద అవుట్ గోయింగ్ వాటర్. సో ఇక్కడ అమోనియా అనేది ఎప్పుడు డిఫ్యూజ్ అవుతుందంటే అవుట్ గోయింగ్ వాటర్ ద్వారా ఫారింగ్స్ నుంచి బయటికి డిఫ్యూజ్ అవుతుంది అనమాట. యూరిక్ యాసిడ్ అండ్ యురేటస్ ఆర్ నాట్ ఎక్స్క్రీటెడ్ బట్ స్టోర్డ్ ఇన్ నెఫ్రోసైట్స్. సో దీంట్లో యూరిక్ యాసిడ్ యురేటస్ అనేవి ఎక్స్క్రీట్ అవ్వవు అనమాట. సో నెఫ్రోసైట్స్లో స్టోర్ అయ్యి ఉంటాయి. నెఫ్రోసైట్స్ అక్యుములేట్ ఇన్ టిష్యూస్ లైక్ పెరికార్డియం అండ్ మ్యాంటిల్ అండ్ ఆర్ లాస్ట్ విత్ ద డెత్ ఆఫ్ ద యానిమల్. సో ఈ నెఫ్రోసైట్స్ అనేవి ఎక్కడ అక్యుములేట్ అయ్యి ఉంటాయి అంటే పెరికార్డియం అండ్ మ్యాంటిల్ టిష్యూస్లో అక్యుములేట్ అయి ఉంటాయి. సో అవి ఎప్పుడు లాస్ట్ అవుతాయి అంటే ఎప్పుడైతే యానిమల్ చనిపోతుందో అప్పుడు అవి లాస్ట్ అవుతాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ స్టోరేజ్ ఎక్స్క్రీషన్. సో దీన్నే స్టోరేజ్ ఎక్స్క్రీషన్ అంటారు. అంటే చనిపోయిన తర్వాత అప్పటి వరకు బతికున్నంత వరకు స్టోరేజ్ అయ్యి ఉండి తర్వాత చనిపోయిన తర్వాత అది లాస్ట్ అవటాన్ని స్టోరేజ్ ఎక్స్క్రీషన్ అని అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ హెడ్మేనియా. థ్యాంక్ యూ.